హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనం పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నేను ఈరోజు 4 kgs చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో దానికి ఎంత పడుతుంది, ఎంతెంత క్వాంటిటీ పడుతుంది, ఏ విధంగా చేస్తే మనకి చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 kgల బాస్మతి రైస్, 1 kg ఆయిల్, ఒక 5 పెద్ద సైజు నిమ్మకాయలు, 1 kg ఉల్లిపాయలు, ఒక పెద్ద కొత్తిమీర కట్ట, ఒక పెద్ద పుదీనా కట్ట. స్పైసెస్లో ఆల్ స్పైసెస్ తీసుకోండి. 1 kg పెరుగు, కొంచెం పచ్చికారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్. ఇప్పుడు కట్ల పొయ్యి పైన బాస్మతి రైస్కి సరిపోయే అన్ని వాటర్ని వేడి చేసుకోండి. సో వాటర్ హీట్ ఎక్కే వరకు మనం బాస్మతి రైస్ని మంచిగా 2 times వాష్ చేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర. సో వాటర్ హీట్ అయ్యే లోపల మనం ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ సన్నగా తరుక్కోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి, బిర్యానీలోకి మంచిగా అనిపిస్తాయి. చూసారు కదా, అలా వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేయాలండి, లేకపోతే మంట పైకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ వాటర్ హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఆల్ స్పైసెస్ 4 క్వాంటిటీలో వేసుకోండి దాంట్లో. సో వాటర్ హీట్ అయ్యాయి. ఇప్పుడు దాంట్లో మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసేసేయండి. సో మీ ఇంట్లో ఏం స్పెషల్సో నాకు కామెంట్లో పెట్టండి. సో నేనైతే అందరి కోసం బిర్యానీ ప్రిపేర్ చేశాను. సో మీరేం చేశారో నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. సో అక్కడ ఆల్రెడీ ఆనియన్స్ ప్రిపేర్ అయిపోయి ఉండొచ్చు. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఇలా డార్క్ బ్రౌనిష్గా ఫ్రై చేసుకోండి. ఇక్కడ అన్నం రెడీ అయిందా లేదా అని ఒకసారి చూసుకోండి. నేను దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్ విరుగుకుపోకుండా మంచిగా విడివిడిగా వస్తుంది. సో రైస్ ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. ఇప్పుడు మనం గంజి ఉంచుకునే గిన్నె ఉంటుంది కదా, దాంట్లోని రైస్ అంతా వేసేసుకోండి. ఆల్మోస్ట్ దాంట్లో ఒక చుక్క కూడా వాటర్ లేకుండా రైస్ అంతా డ్రై అయిపోయేలా చూసుకోండి. సో మన ఆనియన్స్ నెక్స్ట్ ట్రిప్ కూడా మొత్తం ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు పుదీనా వేసుకోండి. మనం పుదీనాను కూడా చాలా డ్రైగా ఫ్రై చేయాలండి. ఎలా అంటే కడక్గా ఉండాలి. ఆ ఫ్రైనెస్ అనేది మెత్తగా ఉండడం వల్ల బిర్యానీకి అంత మంచి ఫ్లేవర్ అనిపించదు. సో మనం ఎంత కడక్గా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఆ గ్రేవీనెస్. చూసారు కదా, ఇలా కడక్గా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరని కూడా అలానే డ్రైగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోండి.
సో ఫైనల్గా మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలో మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని 2 kgs చికెన్ తీసుకున్నానండి. నేను 4 kgsకి 2 kgs చికెన్ని తీసుకున్నాను, 2 kgs రైస్. సో ఆ చికెన్ అంతా దానిలో వేసేసుకోండి. బిర్యానీకి ఎప్పుడు కూడా పీసెస్ స్మాల్ సైజెస్లో ఉండొద్దు, పెద్ద పెద్ద సైజెస్ ఉండాలి. వీలైనంత వరకు లెగ్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు దాంట్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. బిర్యానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. దానిలో ఇప్పుడు పచ్చికారం వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఒక స్పూన్ గరం మసాలా, ఇప్పుడు ఉప్పు 4 స్పూన్లు వేసుకోండి. సో నేను అందాజా మీద వేస్తున్నాను, ఉప్పు సరిపోయినంత వేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ పడినా మనం తర్వాత టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసేసుకోండి. ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకోండి. సో 1 kg పెరుగుని యాడ్ చేసుకోవాలి. దాంట్లో పెరుగు పుల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే పుల్లటి పెరుగు దొరకలేదు, ఫ్రెష్గా వేసుకున్నాను. ఇది మనం తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది, బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ బిర్యానీని నేను మీకు చాలా ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. సో కామన్గా యాక్చువల్లీ ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి సో అందరితో పాటు తినాలి అనిపించింది. సో ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఇంకా కొంచెం షార్ట్లో అయిపోయేలా నేను మీకు బిర్యానీస్ పెడుతూ ఉంటాను. చూసారు కదా, మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోండి. చికెన్కి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇంతే అండి, బిర్యానీకి ప్రిపేర్ చేయాల్సిన మసాలాస్ అంతా ఇంతే ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలి అంటే మంచిగా బగోనా అంతా సరిపోయేలాగా అలా వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ రైస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఒక సైడ్ పంటూ వేసుకుంటూ వెళ్ళండి.
ఇది చూడటానికి చాలా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ పర్ఫెక్ట్గా బిర్యానీ రావాలంటే ఈ మాత్రం టైం అయితే పక్కా పడుతుందండి. సో ఇది చూడడానికి కష్టంగా అనిపించవచ్చు కానీ తినేటప్పుడు చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నేను వీడియో కోసం మా అత్తయ్యతోనే ఈ వీడియో చేయించాను నేను. సో ఈ బిర్యానీ మీకు పక్కా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చిందా లేదా, ఎలా ఉందా అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. సో 1 లేయర్ అంతా వేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న మసాలాస్ అన్నిటిని కూడా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ని అలా లైట్గా వేసుకోండి 1 లేయర్కి. అలా లేయర్స్లో వేయడం వల్ల మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే అవి వస్తూ ఉంటే బిర్యానీ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మిగిలిన రైస్ మొత్తం దానిపైన వేసేసుకోండి. సో ఇంకా ఏంటండి విశేషాలు? ఈ న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏం స్పెషల్స్ చేశారు? ఇవన్నీ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో నేనైతే ఈ న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఒక సైడ్ కేక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఏర్పాటైపోయినాయి. సో ఇంత బిజీలో కూడా నేను మీకోసం వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరూ 1-2 కేజెస్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనే ఆలోచన ఉంటుంది కదా. సో అందుకే ఒకసారి మీకు క్వాంటిటీ కూడా తెలుస్తుంది అని ఈ వీడియోని తీశాను. సో రైస్ అంతా వేసేసుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకున్న అన్నీ అలా పైన మంచిగా డెకరేట్ చేసుకోండి. చూసారు కదా బిర్యానీ ఎంత కలర్ఫుల్ అనిపిస్తుందో. సో మనం ఎంత కష్టపడితే అంత టేస్టీగా తినొచ్చండి. సో ఫైనల్గా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని ఒక 4-5 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి. అలా అంచుల కింద వేసుకుంటూ వెళ్తే ఎక్కడ అంటుకోకుండా టేస్టీగా వచ్చేస్తుంది అన్నమాట బిర్యానీ. సో ఫైనల్గా ఇంకొంచెం ఆయిల్ని కూడా తీసుకొని అలా పైన వేసుకుంటూ వెళ్ళండి. సో ఫైనల్గా మూత పెట్టి పొయ్యి పైన పెట్టేసుకోండి. పెద్ద మంటలో మన బిర్యానీ మినిమం ఒక 20 మినిట్స్ ఉడకాలి. సో పెద్ద మంటగా మనం 15 నిమిషాలు ఉడికించుకొని చిన్న మంటగా 5 నిమిషాలు పెట్టుకుంటే చాలు. సో బొగ్గుల పైన పెట్టేసుకోండి. అలా నేను ఇక్కడ చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా 10 నిమిషాల తర్వాత ఇలా బొగ్గుల పైన ఉండేలా చూసుకోండి. సో పర్ఫెక్ట్ మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి ఎంత టేస్టీగా అనిపిస్తుందో. ఇప్పుడు ఎలా ఉందా అని నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. సో ఈ బిర్యానీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నాతో వేరే ఏదైనా డిషెస్ నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. నేను చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.